ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డారా, ఈ 18వ తేదీ 2వ నెల 26వ సంవత్సరంలో ఏకోజాములో అందిన ఆహారంలో తిరుగా ఆ ప్రభు సన్నిధిలో మనం చేరి ఆ దేవదేవుని మహోన్నతమైన నామమును, మహిమాన్వితమైన నామమును సన్నుతించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు ఆ ప్రభువారు ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయంను బట్టి, దినమును బట్టి ఆ దేవదేవునికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, ఈ దినము భస్మ బుధవారం, అనగా శ్రమల కాలం మొదలైంది అని. ఈ 40 దినాలు శ్రమల కాలం గురించి మనము అనేక మార్లు ధ్యానం చేసుకున్నాం కూడా. అసలు శ్రమల దినాలు అనేవి బైబిల్ గ్రంథంలో ఉన్నవా? ఈ భస్మ బుధవారం అనేది దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉందా? అసలు ఈ భస్మ బుధవారం అంటే ఏమిటి? ఈ విషయాలను మనము ధ్యానం చేసుకుందాం. అసలు ఇది ఆచరించాలని, ఇది ఒక ఆజ్ఞగా బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉందా? లేక అపోస్తులు యేసుక్రీస్తు ప్రభువు దీన్ని ఆచరించమని చెప్పారా? ఇది ఆచరించాలనా? ఇది ఎలాగ ఏర్పడింది? ఎందుకు ఏర్పడింది? అసలు భస్మ బుధవారం అనగా ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ మనము సమాధానం వెతుక్కోవాలంటే ఇది సుదీర్ఘమైన చర్చ. బైబిల్ పండితులు ఆయా రకాలుగా, ఆయా విధాలుగా దీని గురించి వివరణ మనకు ఇస్తూ ఉన్నారు. దేవుని గ్రంథంలో లేఖనాల ఆధారంగా మనం ఈ భస్మ బుధవారాన్ని ధ్యానం చేసుకుందామా అంటే, లేఖనాలలో ఈ భస్మ బుధవారం ఆచరించాలని అది ఎక్కడా లేదు. ఇది ఒక మనకు ఆజ్ఞగా లేదు. అపోస్తులు కాలంలో, అనగా 1వ శతాబ్దము నుండి, అనగా 3వ శతాబ్దము నుండి